Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షం దంచి కొడుతుంది. వర్షాల ధాటికి హైదరాబాద్ మొత్తం నీట మునిగింది. విద్యా సంస్థలకు ఆల్రెడీ సెలవులు ప్రకటించేశారు. ఇక వర్షాల ధాటికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్లతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. హైటెక్ సిటీ ఐకియా రోడ్ల వైపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. దీనిపై ప్రముఖ కమెడియన్ నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. బండ్లను చేసిన ట్వీట్ చూసి ఆయన అతి నమ్మకంపై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్స్. గత ఎన్నికల్లోనూ ఇలాంటి మాటలు మాట్లాడే నవ్వులు పాలయ్యాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ బండ్లను ఏం మాట్లాడాడు? ఆయన వేసిన ట్వీట్లో ఏముంది? ఇది మన హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ అంటూ ఐకియా ఏరియాలోని విజువల్స్ చూపించారు బండ్ల గణేష్. 4 నెలల తరువాత కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని, అప్పుడు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తామని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటామన్నారు. దయచేసి 4 నెలలు భరించండి అంటూ బండ్లన్న ట్వీట్ చేశారు. అయితే బండ్ల గణేష్ ట్వీట్ పై నెటిజన్ల కామెంట్స్ తో ట్విట్టర్ హోరెత్తిపోతోంది. వెళ్ళు నాయనా వెళ్ళు అంటూ కొంతమంది, మీరే గనక డెవలప్మెంట్ చేసుంటే ఇప్పుడు ఇలా పోస్ట్ చేసేవాడివే కాదు అని ఓ నెటిజన్, మీరు 15 నుంచి 20 సంవత్సరాల ముందు చేసిన కామెడీ గుర్తొస్తుందని ఇంకో నెటిజన్, బెంగళూరులో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేసి చూపించు బ్లేడ్ గణేష్ అంటూ మరో నెటిజన్ కౌంటర్లు వేశారు. సినీ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. గతంలో కూడా ఎన్నికల ముందు పొలిటికల్ గా చాలా హడావిడి చేశారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్లో చేరారు. కానీ టికెట్ దక్కకపోవడంతో నిరాశ చెందారు. ఎన్నికల సమయంలో టీవీ చర్చల్లో, ప్రెస్ మీట్లలో ఆయన చేసిన వ్యాఖ్యలు, అధికారంలోకి రాకపోతే బ్లేడ్తో కోసుకుంటానని చేసిన కామెంట్స్ జనాల్ని తెగ ఎంటర్టైన్ చేశాయి. తర్వాత 2019 ఏప్రిల్ 5న రాజకీయాల్లో నుంచి తప్పుకుంటున్నట్లు బండ్ల గణేష్ ప్రకటించారు. అప్పటి నుంచి సైలెంట్గా ఉంటున్నారు. మరోసారి తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మనసు మార్చుకున్నారో ఏమో తెలియదు, కానీ తాజాగా ఆయన చేస్తున్న పొలిటికల్ కామెంట్లు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క తెలంగాణలో పాదయాత్ర చేపట్టారు. ఆ పాదయాత్రలో బండ్ల గణేష్ పాల్గొని సంఘీభావం తెలిపారు. దీంతో ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారని వార్తలు వినిపించాయి. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. గత 3 రోజులుగా హైదరాబాద్ భారీ వర్షాలతో తడిసి ముద్దవుతుంది. జనాలు బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఇక వాహనదారుల పరిస్థితి మరీ దారుణం. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో 20 నిమిషాల ప్రయాణానికి 1-2 గంటల సమయం పడుతుంది. దీంతో భాగ్యనగరంలో చోటు చేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా బండ్ల గణేష్ పొలిటికల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. మొత్తానికి బండ్లన్న ఊపు చూస్తుంటే ఈసారి కూడా కాంగ్రెస్ తరపున ఉవ్వెత్తున ప్రచారం చేసేలా ఉన్నారు. ఈసారి ఎలాంటి మాటలు మాట్లాడతారో, టీవీ డిబేట్లతో ఎలాంటి ప్రాసలు వాడతారో చూడాలి.